హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు కైలాస్. మనం ఉన్నాం ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీలో. మరి మనం ఈ వీడియోలో అయితే చర్చించుకోబోయే టాపిక్ ఏంటి అంటే మన తెలుగు భాషకి సంబంధించిన ప్రకృతి వికృతి వాటి అర్థాలు అనే ఒక అంశం. మరి ముందు వీడియోలలో మనం చాలా ప్రకృతి వికృతులు అనేవి నేర్చుకున్నాం. ఈ వీడియోలో కూడా వాటి కొనసాగింపును కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. నేను మీ తెలుగు కైలాష్. రైట్. మరి మిత్రులారా, పినాకిని అనే ప్రకృతి పదానికి పెన్న అనేది వికృతి పదం. ఇది ఒక నది. పినాకిని, పెన్న. మనకి పెన్నా నది పేరు తలచగానే మీసరగండ విశ్వరూపాచారి, అదేనండి విద్వాన్ విశ్వం, మనకి స్ఫురణలోకి వస్తాడు. అదే పెన్న నిదానించినడు, విచారించు ఎదన్ వట్టి ఎడారిరా తమ్ముడు అంటాడు. మరి ఎదలో విచారించడం కాదు, వట్టి ఎడారి తమ్ముడు అన్న భావం కలిగిన పెన్నా నది యొక్క ప్రకృతి రూపం పినాకిని. మరి పినాకిని నది ప్రత్యేకత ఎక్కడైనా ఉందా అంటే, వ్యాసుడు రాసిన భారతంలో అన్ని నదుల పేర్లు నన్నయ్య అనువదించిన భారతంలో ఉన్నవి. కానీ వ్యాసుని భారతంలో లేని ఒక నది మన తెలుగు భారతంలో ఉంది. అదే పెన్నా. ఏందమ్మా అదే నది? ఆ పెన్నా నది. ఇలా చాలా ఉంటాయి. ఉదాహరణకి వాల్మీకి రాసిన రామాయణంలో లేని ఒక రామాయణం మనకి ఉంది, భద్రాచలం రామాయణం, భద్రాచలం రాములోరి. ఇక్కడ పినాకి వికృతి పెన్న ఒక నది పేరని. పుండ్రము అనే పదానికి బొట్టు అనేది అర్థం. బొట్టు అనేది వికృతి, దాని అర్థం చుక్క. పుండ్రము అనే పదానికి, పుండ్రం అనే పదం ఏంది అంటే ప్రకృతి, బొట్టు అనేది వికృతి, దాని అర్థం చుక్క. పుణ్యము అనే ప్రకృతి పదానికి పుణ్యము అనేది వికృతి పదం, దీని అర్థం సుకృతము. సుకృతము, పుణ్యము, పుణ్యము, సుకృతం. మీకు తెలుసు, యావొడి అనేది ద్విత్వ యకారంగా ఇన్యా, ఇన్నె, పద్యము, పద్యము, హృద్యము, హృద్యము అలా. పుత్తళిక అనే ప్రకృతి పదానికి పుత్తడి అనేది వికృతి పదం, దాని అర్థం అపరంజి బొమ్మ. దాని అర్థం ఏందమ్మా? అపరంజి బొమ్మ. పుత్ర అనే ప్రకృతి పదానికి బొట్టెడు అనేది వికృతి పదం, దాని అర్థం బిడ్డ లేదా కొడుకు. దాని అర్థం ఏందమ్మా? బిడ్డ లేదా కొడుకు. పుత్ర, బొట్టెడు, బిడ్డ లేదా కొడుకు. పుత్రిక అనే ప్రకృతి పదానికి పుత్తిక అనేది వికృతి పదం, దీని అర్థం బొమ్మ, చీరె. ఏందమ్మా? బొమ్మ, చీరె. తదుపరి పునర్వసు అనే ప్రకృతి పదానికి పునాస అనేది వికృతి పదం, ఒక నక్షత్రము పేరు పునర్వసు నక్షత్రం. రైట్. ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, రేవతి. ఇలా నక్షత్రాల పేర్లలో పునర్వసు అనేది నక్షత్రం పేరు, దాని వికృతి పునాస, ఇది ఒక నక్షత్రం పేరు. పురాతన అనే ప్రకృతి పదానికి ప్రాత అనేది వికృతి పదం, దాని అర్థం వెనుకటి. పురాతన, ప్రాత, వెనుకటి. మన తత్సమ తద్భవాలకు సంబంధించి తప్ప మిగిలిన మన తెలుగు పదాలు తీసుకుంటే ప్రారంభంలో యాతో కానీ, అణాతో కానీ, అళాతో కానీ స్టార్టింగ్ ఆఫ్ ది సెంటెన్స్, స్టార్టింగ్ ఆఫ్ ది లెటర్ అనేది ఉండదు. యా, ఇప్పుడు యముడు, యాత్ర ఇలా ఉండొచ్చు, కానీ ప్యూర్ తెలుగువి ఉండవు. యకారంబును, ఊవోవోలను తెలుగు మాటలను మొదట లేవు. ఓడ్రు వాడవ్య శబ్దంబులంబు దప్ప అని ఒక సూత్రం ఉంటుంది. అణాతో ప్రారంభించినవి కానీ, అళాతో ప్రారంభించినవి కానీ. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ద్విత్వంతో ప్రారంభించినవి కానీ, సంయుక్తంతో ప్రారంభించినవి కానీ ఉండవు. సంయుక్తంతో మాత్రం కొన్నే ఉంటాయి. ప్రాత, గ్రద్ద, క్రొత్త ఇలాంటి పదాలు. రైట్. పురాతన అనే పదానికి ప్రాత అనేది వికృతి, దాని అర్థం వెనుకటి. పురి లేదా పురము అనే ప్రకృతి పదానికి ప్రోలు అనేది వికృతి పదం,
దీని అర్థము నగరము. ప్రోలు జటప్రోలు, ఘటప్రోలు, చేబ్రోలు, ఇలా ఇది పురము, పురి, ఆంధ్రపురి ఉండేది. ఇప్పుడు శాతవాహనుల కాలంలో వారిని ఆంధ్ర నగరాధీశ్వరులు, ఆంధ్రదేశాధీశ్వరులు లేదా ఆంధ్ర నగరాధీశ్వరులు అనేవాళ్ళు, ఆంధ్రపురి అనేవాళ్ళు. పులాక అనే ప్రకృతి పదానికి పులగము అనేది వికృతి పదం, దాని అర్థము పొంగలి. పుష్పము అనే ప్రకృతి పదానికి పువ్వు అనేది వికృతి పదం, దాని అర్థము పువ్వు. పుష్పము అనే ప్రకృతి పదానికి పువ్వు అనేది వికృతి పదం, దాని అర్థం పువ్వు. రైట్. మరి మిత్రులారా, పుస్తకము అనే ప్రకృతి పదానికి పొత్తము అనేది వికృతి పదం, దాని అర్థము గ్రంథము. పుస్తకము, పొత్తము, దాని అర్థము గ్రంథము. పూగ అనే ప్రకృతి పదానికి పోక అనేది వికృతి పదం, ఇది ఒక రకమైన చెట్టు పేరు, పోక చెట్టు, పూగ చెట్టు, పోక చెట్టు. పూజాకర అనే పదానికి వికృతి పూజారి, దీని అర్థం అర్చకుడు, అర్చన చేసేవాడు. పూర్ అనే పదానికి వికృతి పదం ఊరు, దీని అర్థము గ్రామము. పురి లేదా పురము అనే పదానికి వికృతి ప్రోలు, దాని అర్థము నగరము. పూర్ అనే పదానికి వికృతి ఊరు, దాని అర్థము గ్రామము. పూర్ణిమ అనే ప్రకృతి పదానికి పున్నమి అనేది వికృతి పదం, దాని అర్థం ఏంటంటే ఇది 15వ తిథిని తెలియజేస్తుంది. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశ, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి అంటామన్నమాట. పృథివీ అనే పదానికి పొడమి అనేది వికృతి పదం, దీని అర్థం భూమి లేదా నేల. ప్రకృతి అనే ప్రకృతి పదానికి వికృతి పగిది. ప్రకృతి అనే ప్రకృతి పదానికి వికృతి పగిది, దీని అర్థము విధము లేదా రీతి లేదా వలె అని. ప్రగ్రహము అనే ప్రకృతి పదానికి పగ్గము అనేది వికృతి పదం, దీని అర్థము త్రాడు. ప్రచారము అనే ప్రకృతి పదానికి పచేరము లేదా పచారు అనేది వికృతి పదం, దీని అర్థము సంచారము లేదా విహారము, సంచారము లేదా విహారము. ప్రజా అనే ప్రకృతి పదానికి ప్రజ అనేది వికృతి, దీని అర్థం జనులు. ప్రజ్ఞ అనే ప్రకృతి పదానికి ప్రజ్ఞ అనేది పగ్గే లేదా పగ్గియ. ప్రజ్ఞ అనే ప్రకృతి పదానికి పగ్గే లేదా పగ్గియ అనేది వికృతి పదం, దీని అర్థం గర్వోక్తి. సింపుల్గా పుస్తకము, పొత్తము అంటే గ్రంథము. పూగ, పోక ఒక చెట్టు పేరు. పూజాకర పూజారి, అర్చకుడు. పూర్ ఊరు, గ్రామము. పూర్ణిమ పున్నమి 15వ తిథి. పృథివీ పుడమి భూమి నేల. ప్రకృతి పగిది విధము. ప్రగ్రహము పగ్గము త్రాడు. ప్రచారము పచేరము పచారు సంచారము లేదా విహారము. ప్రజ అనగా జనులు. ప్రజ్ఞ పగ్గే లేదా పగ్గియ అనగా గర్వోక్తి. గర్వ ప్లస్ ఉక్తి గర్వోక్తి. రైట్. ప్రతిజ్ఞ అనే ప్రకృతి పదానికి ప్రతిన అనేది వికృతి పదం, దీని అర్థము పంతము. ప్రతిశ్యామము అనే పదానికి పడిశము అనేది వికృతి పదం, దీని అర్థము రొంప. ప్రతిమ అనే ప్రకృతి పదానికి పతిమ లేదా బొమ్మ అనేది వికృతి, దాని అర్థం బొమ్మ. ప్రతిమ, పతిమ, బొమ్మ, బొమ్మ. ప్రయాస అనే ప్రకృతి పదానికి బసవసము అనేది వికృతి, దీని అర్థము కష్టము. రైట్. ప్రధాని అనే ప్రకృతి పదానికి ప్రగడ అనేది వికృతి పదం, దాని అర్థం మంత్రి. ప్రధాని, ప్రగడ, మంత్రి. ప్రభాతము అనే ప్రకృతి పదానికి పరువాతము. ప్రభాతం అనే ప్రకృతి పదానికి పరువాతము వికృతి, దాని అర్థము ప్రాతకాలము. ప్రభువు అనే ప్రకృతి పదానికి పబువు అనేది వికృతి పదం, దాని అర్థము అధిపతి. దాని అర్థం ఏందమ్మా? అధిపతి. ప్రమిద అనే ప్రకృతి పదానికి ప్రమిదే అనేది వికృతి పదం,
దాని అర్థం దీపము పెట్టునది. దాని అర్థం దీపము పెట్టునది. ప్రయాణము అనే ప్రకృతి పదానికి పయనము అనేది వికృతి పదం, దాని అర్థము యాత్ర. దాని అర్థం ఏందమ్మా? యాత్ర. ప్రలాపము అనే ప్రకృతి పదానికి పలవరము అనేది వికృతి పదం, దాని అర్థము ప్రేలుట. దాని అర్థం ఏంది? ప్రేలుట. ప్రవాళము అనే ప్రకృతి పదానికి పగడము అనేది వికృతి పదం, దాని అర్థము ఒక మణి. చాలా సింపుల్గా చూద్దాం మిత్రులారా. వీటిని మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. ప్రతిజ్ఞ ప్రతిన అనగా పంతము, ప్రతిశ్యామము పడిశము అనగా రొంప, ప్రతిమ పతిమ బొమ్మ అనగా బొమ్మ, ప్రయాస బసవసము అనగా కష్టము, ప్రధాని ప్రగడ అనగా మంత్రి, ప్రభాతము పరువాతము అనగా ప్రాతకాలము, ప్రభువు పబువు అనగా అధిపతి, ప్రమిద ప్రమిదే అనగా దీపము పెట్టునది, ప్రయాణము పయనము అనగా యాత్ర, ప్రలాపము పలవరము అనగా ప్రేలుట, ప్రవాళము పగడము అనగా ఒక మణి. రైట్. మరి మిత్రులారా చూద్దాం మరికొన్ని ప్రకృతి వికృతులు యొక్క విశేషాలు. ప్రశ్న అనే ప్రకృతి పదానికి పన్నము అనేది వికృతి, దీని అర్థం ఒక వేద భాగము అని. ప్రసాదము అనే ప్రకృతి పదానికి సాదము అనేది వికృతి, దీని అర్థము అన్నము. ప్రసాదన అనే ప్రకృతి పదానికి పసదనము అనేది వికృతి, దీని అర్థం అలంకార శోభ. ప్రసారము అనే ప్రకృతి పదానికి పచారు అనేది వికృతి పదం, దాని అర్థము సంచారము. ప్రాంత అనే ప్రకృతి పదానికి పొంత అనేది వికృతి పదం, దాని అర్థము దగ్గర. ప్రాంత పొంత అనగా మనం చెంత అనుకుంటాం కదా, అది దగ్గర అనేది దాని అర్థం. ప్రాయము అనే ప్రకృతి పదానికి పరువము అనేది వికృతి పదం, దాని అర్థం వయస్సు. వయస్సు అంటే నడి వయస్సుగా మనం భావించాలి. ప్రాయశ్చిత్తము అనే ప్రకృతి పదానికి పాచితము అనేది వికృతి పదం, దాని అర్థం పాప పరిహార కర్మ. పాప పరిహార కర్మ. ప్రీతి అనే ప్రకృతి పదానికి బాతి అనేది వికృతి పదం, దాని అర్థము ప్రేమము. దాని అర్థము ప్రేమము. ప్రేమ అనే ప్రకృతి పదానికి పేర్మి లేదా ప్రేముడి అనేది వికృతి పదం, దాని అర్థం దయ లేదా పెరిమ. బలిష్ట అనే ప్రకృతి పదానికి బల్లిదుడు అనేది వికృతి పదం, దాని అర్థం బలవంతుడు. ఇంకా బహిరంగము అనే ప్రకృతి పదానికి బాకిరము అనేది వికృతి పదం, దాని అర్థము ప్రచురము. బహిరంగము బాకిరము ప్రచురం. మరి వీటిని బైహార్ట్ మెథడ్లో ఒక్కసారి చూద్దాం. ప్రశ్న పన్నము అనగా ఒక వేద భాగము, ప్రసాదము సాదము అనగా అన్నము, ప్రసాదన పసదనము అనగా అలంకార శోభ, ప్రసారము పచారు అనగా సంచారము, ప్రాంత పొంత అనగా దగ్గర, ప్రాయము పరువము వయస్సు, ప్రాయచిత్తము పాచితము అనగా పాప పరిహార కర్మ, ప్రీతి బాతి అనగా ప్రేమము, ప్రేమ పేర్మి ప్రేముడి అనగా దయ లేదా పెరిమ, బలిష్ట అనే పదానికి వికృతి బల్లిదుడు. బలిష్ట బల్లిదుడు బలవంతుడు. బహిరంగము బాకిరము అనగా దాని అర్థము ప్రచురము. దాని అర్థము ఏమిటి మిత్రులారా అంటే బాకిరము. ఒక్కసారి మరికొన్ని మనం ప్రకృతి వికృతులు చూద్దాం. బహు అనే పదానికి పెక్కు అనేది వికృతి, దాని అర్థం చాలా. బహు పెక్కు చాలా. బాధ అనే ప్రకృతి పదానికి బాధ అనేది వికృతి పదం, దాని అర్థం వ్యథ. ఏందమ్మా? వ్యథ. బాలిస అనే ప్రకృతి పదానికి పాలసుడు అనేది వికృతి పదం, దాని అర్థం మూర్ఖుడు. పాలకుడు వేరు పాలసుడు వేరు. పాలకుడు పరిపాలించేవాడు, పాలసుడు మూర్ఖుడు అని మనం గమనించాలి. బిడాలము అనే ప్రకృతి పదానికి పిల్లి అనేది వికృతి పదం, దాని అర్థం ఒక జంతువిది. బిడాలం పిల్లి మార్జాలం అంటాం కదా, రైట్. బిలము అనే ప్రకృతి పదానికి బెలము అనేది వికృతి పదం, దాని అర్థము
కన్నము, దాని అర్థము కన్నము. బిల్వము అనే ప్రకృతి పదానికి బిలురము అనేది వికృతి పదం, దాని అర్థము మారేడు. ఏరేడు మారేడు, బిల్వపత్రం అంట, మారేడు ఆకులు బిలురము. భీభత్సుడు అనే ప్రకృతి పదానికి వివ్వచ్చుడు అనేది వికృతి పదం, దీని అర్థం అర్జునుడు. రైట్. బుద్ధి అనే ప్రకృతి పదానికి బుద్ధి అనేది వికృతి పదం, దీని అర్థం మతి. బ్రహ్మ కాదు, బ్రహ్మ అనే ప్రకృతి పదానికి బొమ్మ లేదా బొమ్మ అనేది వికృతి పదం, దీని అర్థం బ్రహ్మ దేవుడు. క్లియర్గా చూస్తే మిత్రులారా, బ్రహ్మణ అనే ప్రకృతి పదానికి బాపడు లేదా బామ్మడు అనేది వికృతి పదం, దీని అర్థం విప్రుడు, ఓ విప్రవోత్తమ అంటుంటారన్నమాట. భంగము అనే ప్రకృతి పదానికి బన్నము అనేది వికృతి పదం, దాని అర్థము మోసపాటు. దాని అర్థమేమిటి అంటే మోసపాటు. రైట్. మరి మిత్రులారా, వీటిని కూడా ఒకసారి మళ్ళీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. బహు పెక్కు అనగా చాలా, బాధ వ్యథ, బాలిస పాలసుడు మూర్ఖుడు, బిడాలము పిల్లి ఒక జంతువు, బిలము బెలము కన్నము, బిల్వము బిలురము మారేడు, భీభత్సుడు వివ్వచ్చుడు అర్జునుడు, బుద్ధి మతి, బ్రహ్మ బొమ్మ బ్రహ్మదేవుడు, బ్రాహ్మణ బాపడు బొమ్మడు బామ్మడు విప్రుడు, భంగము బన్నము మోసము అనేవి కొన్ని ప్రకృతి వికృతులు. రైట్. మరి ప్రకృతికి మారు పేరు తత్సమమని, వికృతికి మారు పేరు తద్భవమని కూడా మీకు తెలుసు. మరి మనం చూద్దాం. భక్తుడు అనే ప్రకృతి పదానికి భక్తుడు అనేది వికృతి పదం, దాని అర్థం భక్తి కలవాడు అని. భక్తి అనే ప్రకృతి పదానికి భక్తి అనేది వికృతి పదం, దాని అర్థం భగవంతుని యందు ప్రేమ అనేది అర్థం. భగ్నము అనే పదానికి బన్నము అనేది వికృతి, దీని అర్థము తక్కెడ అనగా మోసము. భటుడు అనే ప్రకృతి పదానికి బంటు అనేది వికృతి పదం, దాని అర్థము సేవకుడు, దాని అర్థం సేవకుడు. భద్రము అనే ప్రకృతి పదానికి పదిలము అనేది వికృతి పదం, దాని అర్థము జాగ్రత్త. ఏంటమ్మా? జాగ్రత్త. భరము అనే ప్రకృతి పదానికి పరువు అనేది వికృతి పదం, దాని అర్థము గొప్పతనము, దాని అర్థమైంది గొప్పతనము. భారము అనే ప్రకృతి పదానికి బరువు అనేది వికృతి పదం, దాని అర్థం బరువు. భారము బరువు. భస్మము అనే ప్రకృతి పదానికి బసుమము వికృతి పదం, దాని అర్థము బూడిద. భాండాగారము అనే ప్రకృతి పదానికి బండారము వికృతి పదం, దాని అర్థము ధనపు కొట్టు లేదా ధాన్యపు కొట్టు. భాగ్యము అనే ప్రకృతి పదానికి భాగ్యము అనేది వికృతి పదం, దాని అర్థము పుణ్యకర్మ. భాష అనే ప్రకృతి పదానికి భాష అనేది వికృతి, దీని అర్థం మాట. భాష అంగుటితో పలికిన షకారం, భాష సరదాలో సత్యంలో సందడిలో సా. భాష అనగా దాని అర్థం మాట. ఒక్కసారి వీటిని మళ్ళీ మనం గుర్తుపెట్టుకునే విధంగా చూద్దాం మిత్రులారా. భక్తుడు భక్తి కలవాడు, భక్తి భగవంతుని యందు ప్రేమ, భగ్నము బన్నము మోసము, భటుడు బంటు సేవకుడు, భద్రము పదిలము జాగ్రత్త, పరము పరువు గొప్పతనము, భారము బరువు, భస్మము బసుమము బూడిద, భాండాగారము బండారము ధనుపు కొట్టు, భాగ్యము పుణ్యకర్మ, భాష మాట. రైట్. మరి అదేవిధంగా మరికొన్ని ప్రకృతులు వికృతులు మనం చూద్దాం. భిక్షుక అనే పదానికి బిచ్చగాడు అనేది వికృతి, దీని అర్థం తిరిపెకాడు. భీతి అనే ప్రకృతి పదానికి భీతు అనేది వికృతి పదం, దాని అర్థము భయము. భీతిద అనే ప్రకృతి పదానికి బిడిదము అనేది వికృతి పదం, దాని అర్థము భయంకరము.
రైట్. భుక్తి అనే ప్రకృతి పదానికి భూతి లేదా బుత్తి అనేది వికృతి పదం. తిండి దాని అర్థం. భక్తికి భక్తి, భక్తుడికి భక్తుడు, భుక్తికి బుత్తి. రైట్. భూమి అనే ప్రకృతి పదానికి భూమి లేదా భువి కూడా. భూమి అనే పదానికి భూమి, భువి, దీని అర్థం నేల. బృంగారము అనే పదానికి బంగారము లేదా బంగారు అనేది వికృతి. దీని అర్థం ఒక రకమైనటువంటి లోకమే. భోగము అనే పదానికి భాగము. భోగము అనే పదానికి భోగము. దీని అర్థము సుఖము. దీని అర్థం ఏందమ్మా? సుఖము. భోగి అనే ప్రకృతి పదానికి భోగి అనేది వికృతి పదం. దీని అర్థము ఏంటంటే సుఖి, సుఖించేవాడు. భోగి, భోగి, సుఖి. భోగి, భోగి, సుఖి. భోజనము అనే ప్రకృతి పదానికి బోనం అనేది వికృతి పదం. దీని అర్థము అన్నము. భ్రమర అనే ప్రకృతి పదానికి బమి అనేది వికృతి పదం. దీని అర్థము తుమ్మెద. దీని అర్థము తుమ్మెద. భ్రమరక అనే ప్రకృతి పదానికి బంగారము అనేది వికృతి పదం. దీని అర్థము బొంగరము. భ్రమరక, బంగారము, బొంగరము. రైట్. మరి మిత్రులారా, వీటిని కూడా ఒక్కసారి మళ్ళీ మనం చూద్దాం. భిక్షుక, బిచ్చగాడు అనగా తిరిపెకాడు. భీతి, భీతు, భయము. భీతిద, బిడిదము, భయంకరము. భుక్తి, భూతి లేదా బుత్తి, దాని అర్థము తిండి. భూమి, భూమి లేదా భువి, దాని అర్థము నేల. బృంగారము, 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 బంగారము లేదా బంగారు, ఒక రకమైనటువంటి లోకం. భోగము, భోగము, సుఖము. భోగి, భోగి, సుఖి. భోజనము, బోనము, అన్నము. భ్రమర, బమి, తుమ్మెద. భ్రమరక, బంగారము, బొంగరము. మరికొన్ని ప్రకృతి వికృతులు చూద్దాం. భ్రాంతి అనే ప్రకృతి పదానికి భ్రాంతి అనేది భ్రాంతి అనే ప్రకృతి పదానికి భాంతి, భ్రాంతి వికృతి. దాని అర్థము ప్రేమ. భ్రూహు అనే ప్రకృతి పదానికి బొమ్మ అనేది వికృతి. దాని అర్థం కనుబొమ్మ. కనుబొమ్మ. భ్రూహు, బొమ్మ, కనుబొమ్మ. మంత్రణం అనే ప్రకృతి పదానికి మంతనం అనేది వికృతి పదం. దాని అర్థము ఏకాంతము. మణి అనే ప్రకృతి పదానికి మిన్న అనేది వికృతి పదం. దాని అర్థము మేటే. మతి అనే ప్రకృతి పదానికి మది అనేది వికృతి పదం. దాని అర్థము మనస్సు. మత్సరము అనే ప్రకృతి పదానికి మచ్చరము అనేది వికృతి పదం. దాని అర్థము అసూయ. మనస్సిల అనే ప్రకృతి పదానికి మనిశిల అనేది వికృతి పదం. దాని అర్థము ఒక తెగ రాయి. మరువకము అనే ప్రకృతి పదానికి మరువము అనేది వికృతి పదం. దాని అర్థం ఒక మొక్క. మర్దళ అనే ప్రకృతి పదానికి మధ్యల అనేది వికృతి పదం. దాని అర్థము ఒక వాద్యము. మర్యాద అనే ప్రకృతి పదానికి మర్యాద అనేది వికృతి పదం. దాని అర్థం గౌరవము లేదా హద్దు. గౌరవం అనే పదానికి వికృతి మళ్ళీ గారవం. మల్లి అనే ప్రకృతి పదానికి మల్లె అనేది వికృతి. దీని అర్థం ఒక పూల చెట్టు. అంటే భ్రాంతి, బాంతి. భ్రాంతి, బాంతి లేదా భ్రాంతి. రైట్. దీని అర్థం ప్రేమ. భ్రూకు, బొమ్మ, కనుబొమ్మ అని అర్థం. మంత్రణము, మంతనము, అర్థము ఏకాంతము. మణి, మిన్న, దాని అర్థము మేటి. మతి, మది, దాని అర్థము మనస్సు. మత్సరము, మచ్చరము, దాని అర్థం అసూయ. మనస్సిల, మనిషిల, దాని అర్థము ఒక తెగరాయి. మరువకము, మరువము, దాని అర్థం ఒక మొక్క. మర్దళ, మధ్యల, దాని అర్థము ఒక వాద్యము. మర్యాద, మర్యాద, దాని అర్థము గౌరవము, హద్దు. మల్లి, మల్లె, దాని అర్థం ఒక పూల చెట్టు. దాని అర్థం ఏందమ్మా? ఒక పూల చెట్టు. అదేవిధంగా మరికొన్ని ప్రకృతి వికృతులైతే మనం చూద్దాం. మాణిక్యము అనే ప్రకృతి పదానికి మాణికము లేదా మణికి వికృతి. ఇది ఒక రకమైనటువంటి రత్నము. మాణిక్యము. మానుష్య, మానుష్య లేదా మనుష్యుడు అనే ప్రకృతి పదానికి మానిసి లేదా మాసి. దీని అర్థం మనుష్యుడు.
రైట్. మిరా అనే ప్రకృతి పదానికి మేరా వికృతి, హద్దు దాని అర్థం. మీనా అనే పదానికి మీను అనేది వికృతి, దీని అర్థం చేప. మేసం మేక, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, కర్కాటకం ఎండ్రకాయ. ఇలా మనం మీనం చేప అంటాం. కుంభం కడవ, మీనం చేప అని మనం కొన్ని రాసుల పేర్లు గట్రా చెప్పుకునేటప్పుడు వీటి గూర్చి మనం మీనా, మీను, దాని అర్థం చేప. ముక్త అనే ప్రకృతి పదానికి ముత్యము అనేది వికృతి పదం, ఇది కూడా ఒక జాతి రత్నము. మాణిక్యము, మాణిక్యము మణికే ఒక రత్నము. ముక్త ముత్యము ఒక జాతి రత్నము. ముక్తి అనే ప్రకృతి పదానికి ముగితే లేదా ముక్తి అనేది వికృతి పదం, దాని అర్థము మోక్షము. ముఖము అనే ప్రకృతి పదానికి మొగము లేదా మోము అనేది వికృతి పదం, దాని అర్థము ముఖము. ముగ్ధ అనే ప్రకృతి పదానికి ముగుద, ముద్దియ అనేది వికృతి పదం, దీని అర్థం ఆడుది. అంటే నవయవ్వన శైశవ స్త్రీ అని అర్థం. నిజంగా అంటే అప్పుడే యవ్వనంలోకి వెళ్ళి నునులేత సిగ్గుతో కూడా అలా అలా కైఫ్తో కనిపించేది ముగ్ధ భావం. ముగుద, దీని ముద్దియ, ముగుద అనేది వికృతి. ముదిత అంటే ప్రకృతి ముదిత పదం, ముద్దియ దానికి వికృతి పదం, దీని అర్థం ముద్దరాలు. ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు ఏంది రుగాగమ సంధి. అచ్చునకు ఆమ్రేడి తంబు పరంబగునో ముద్దరాలు. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమంబగు. పేద ఆలు పేదరాలు, బీద ఆలు బీదరాలు, ముద్ద ఆలు ముద్దరాలు, జవ ఆలు జవరాలు, కొమ ఆలు కొమరాలులో ముద్దరాలు అంటే ముద్దియరాలు, ముద్దుదైన ఆలు. ముహూర్తము అనే ప్రకృతి పదానికి ముహూర్తము అనేది వికృతి పదం, 2 గడియల కాలము. 2 గడియల కాలం. రైట్ మిత్రులారా, వీటిని ఒకసారి మళ్ళీ చూద్దాం. మాణిక్యము, మాణిక్యము మణికే అనగా అర్థము ఒక రత్నము. మానుష్య మనుష్యుడు, దీని వికృతి మానిసి మాసి మనుష్యుడు. మిరా మేరా అనగా హద్దు. మీన మీను దాని అర్థం చేప. ముక్త ముత్యము దాని అర్థం ఒక జాతి రత్నము. ముక్తి ముగిది ముక్తి దాని అర్థము మోక్షము. ముఖము మొగము మోము దాని అర్థము ముఖము. ముగ్ధ ముగుద ముద్దియ దాని అర్థం నవయవ్వన శైశవ స్త్రీ. ముదిత ముద్దియ దాని అర్థం ముద్దరాలు. ముహూర్తము ముహూర్తము దాని అర్థం 2 గడియల కాలం. దాని అర్థం ఏందమ్మా అంటే 2 గడియల కాలం. మనం ఏం నేర్చుకుంటున్నాం? కొన్ని ప్రకృతులు, వాటికి సంబంధించిన వికృతులు, అదేవిధంగా వాటి యొక్క అర్థాలనేవి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. రైట్, చూడండి మరికొన్ని చూద్దాం. మూర్ఖ లేదా మూర్ఖు అనే పదానికి, మూర్ఖ లేదా మూర్ఖు అనే పదానికి మొంకు మొరకు మొరటు అనేవి వికృతులు. మూర్ఖ లేదా మూర్ఖు అనే పదానికి మంకు మొరకు మొరటు అనేది. దీనికి అర్థం ఏంది అంటే మూఢుడు. ఏందమ్మా? మూఢుడు. మూషకము అనే ప్రకృతి పదానికి మూషిక అనేది వికృతి పదం, దీని అర్థము ఎలుక. మూషకం అనే ప్రకృతి పదానికి మూషిక అనేది వికృతి పదం, దీని అర్థం ఎలుక. మూషికము అంటే అన్నాదులను దొంగిలించేది మూషికము అని వ్యుత్పత్తి. మృగము అనే ప్రకృతి పదానికి మెకము అనేది వికృతి పదం, దాని అర్థం జంతువు. ఏందమ్మా? జంతువు. మృత్తిక లేదా మృత్తు అనే ప్రకృతి పదానికి మిత్తిక లేదా మట్టి అనేది వికృతి, దాని అర్థం మన్ను. మృత్తిక మిత్తిక మృత్తు మట్టి, వీటి అర్థం మన్ను. మేఘము అనే ప్రకృతి పదానికి ముగులు అనేది వికృతి పదం, దాని అర్థం మబ్బు. మబ్బు. మేఘము ముగులు మబ్బు. మేధస్సు అనే ప్రకృతి పదానికి మేధు లేదా మెదడు. మెదడు అనేది దీని అర్థం మెదడు. రైట్. మౌంజి అనే ప్రకృతి పదానికి ముంజి. మౌంజీ అనే ప్రకృతి పదానికి ముంజి అనేది వికృతి పదం, దీని అర్థం దర్భ లేదా మొలత్రాడు. దర్భ లేదా మొల త్రాడు. రైట్. మరి మౌక్తికము అనే ప్రకృతి పదానికి ముత్తియము అనేది వికృతి పదం, దీని అర్థము
ముత్యం, ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో. మౌక్తికము పదానికి ముత్యము, దీని అర్థము ముత్యము. యంత్రము అనే ప్రకృతి పదానికి, యంత్రం అనే ప్రకృతి పదానికి జంత్రము అనేది వికృతి పదం, దీని అర్థం నీరు తోడేడి సాధనము, నీరు తోడేడి సాధనము. యంత్రము, జంత్రము, నీరు తోడేడి సాధనం. వీటిని మళ్ళీ రీకాల్ ఒకసారి చేద్దాం, వింటూనే ఉండండి మీ తెలుగు కైలాష్. మరి ప్రకృతి వికృతులు వాటి అర్థాలు: మూర్ఖ, మూర్ఖు, మంకు, మొరకు, మొరటు అనగా అర్థం మూఢుడు. మూషకము, మూషిక, దాని అర్థం ఎలుక. మృగము, మెకము, దాని అర్థం ఒక జంతువు. మృత్తిక, మృత్తు, మిత్తిక, మట్టి, దాని అర్థం మన్ను. మేఘము, మొగులు, మబ్బు. మేధస్సు, మెదడు లేదా మేధు, దాని అర్థం మెదడు. మౌంజి, ముంజి, దర్భ మొలత్రాడు. మౌక్తికము, ముత్యము అనగా ముత్యము. యంత్రము, జంత్రము, నీరు తోడేడి సాధనం. యాతో ప్రారంభమైన యంత్రము, జంత్రము, యాత్ర, జాతర, యౌవనము, జౌవనము ఇలా మారటం. మనం ప్రత్యేకించి ప్రకృతులు వికృతులుగా మారేటప్పుడు ఎలా మార్పు చెందుతున్నాయని ఒక ప్రత్యేక వీడియో కూడా చేసుకున్నాం. చూడండి మిత్రులారా, మరికొన్ని ప్రకృతి వికృతులు. యజ్ఞము అనే ప్రకృతి పదానికి జన్నము, దీని అర్థము క్రతువు. యజ్ఞోపవీతం అనే ప్రకృతి పదానికి జన్నిదము లేదా జంధ్యము, దీని అర్థము జన్నిదము. యత్నము అనే ప్రకృతి పదానికి, యత్నము అనే ప్రకృతి పదానికి జతనము అనేది వికృతి పదం, దీని అర్థము ప్రయత్నము, దీని అర్థము ప్రయత్నము. యత్నము, జతనము, ప్రయత్నము. యముడు అనే ప్రకృతి పదానికి, ప్రకృతి పదానికి వికృతి జముడు, దీని అర్థం యమధర్మరాజు. యమున అనే ప్రకృతి పదానికి జమున అనేది వికృతి పదం, దీని అర్థం ఒక నది పేరిది, యమునా నది. తదుపరి యవనిక, ఏంది నాటకానికి ముందు కట్టే తెరని గ్రీకులో యవనిక అంటారు, యవనిక సాంప్రదాయం. యవనిక, దీని అర్థం జవనిక. ఇది నాటకపు తెర. ఏందమ్మా నాటకపు తెర, నాటకం ముందు వేసే తెరే. యాత్ర అనే పదానికి జాతర అనేది వికృతి, దీని అర్థము గ్రామ దేవతోత్సవము, గ్రామ దేవతోత్సవము, గ్రామ దేవతకు చేసే ఉత్సవము. యామ అనే ప్రకృతికి జాము అనేది వికృతి, దీని అర్థము 3 గంటల కాలము. యుక్తి అనే పదానికి ఉత్తి అనేది వికృతి, దీని అర్థం పన్నుగడ. యుగము అనే పదానికి ఉగము అనేది వికృతి, దీని అర్థం ఒక పరిమాణ కాలము. యుగాది అనే ప్రకృతి పదానికి ఉగాది, యుగాది పదానికి ఉగాది వికృతి, దీని అర్థం సంవత్సరాది. తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పుల షడ్రశోపేతమైనటువంటి ఉగాది పచ్చటి తిథి, వార, నక్షత్ర, నియమ, యోగ కరణాలతో శ్రవణం చేసుకునే పంచాంగ శ్రవణాల చైత్రశుద్ధ పాడ్యమి నాడే యుగాది. ఇది ఉగాది వికృతి, సంవత్సరాది, దీని అర్థం. మరి వీటిని కూడా మళ్ళీ మనం రీకాల్ అయితే చేద్దాం, వింటూనే ఉండండి. యజ్ఞము, జన్నము అనగా క్రతువు. యజ్ఞోపవీతము, జన్నిదము, జంధ్యము అనగా జన్నిదము. యత్నము, జతనము అనగా ప్రయత్నము. యముడు, జముడు అనగా యమధర్మరాజు. యమున, జమున అనగా ఒక నది. యవనిక, జవనిక అనగా నాటకపు తెర. యాత్ర, జాతర అనగా గ్రామ దేవతోత్సవము. యామ, జాము, దాని అర్థం 3 గంటల కాలం. యుక్తి, బుద్ధి అనగా పన్నుగడ. యుగము, ఉగము అనగా ఒక పరిమాణ కాలము. యుగాది, ఉగాది అనగా సంవత్సరాది, సంవత్సరం ప్రారంభం. సంవత్సర ప్లసాది, సంవత్సరాది, సవర్ణ దీర్ఘ సంధి. రైట్. మరి మిత్రులారా, యువతి అనే ప్రకృతి పదానికి ఉవిధ అనేది వికృతి పదం, దీని అర్థం స్త్రీ. యోగి అనే ప్రకృతి పదానికి జోగి అనేది వికృతి పదం, దాని అర్థం యోగాభ్యాసి. ఏందమ్మా యోగాభ్యాసి. యోగి అనే ప్రకృతి పదానికి
జోగి అనేది వికృతి పదం, యోగాభ్యాసి అనేది దాని అర్థం. యౌవనము అనే ప్రకృతి పదానికి జవ్వనము అనేది వికృతి పదం. దీని వయస్సు దీని అర్థము యుక్త వయస్సు. దీని వయస్సు కాదు, దీని అర్థము యుక్త వయస్సు. రత్నము అనే ప్రకృతి పదానికి రతనము అనేది వికృతి పదం. దీని అర్థం మణి. రథము అనే ప్రకృతి పదానికి అరదము అనేది వికృతి పదం. దీని అర్థం తేరు. ఇది అజాదిత్వం క్రిందకు పోతుంది ధ్వని పరిణామంలో. రాక్షసులు అనే ప్రకృతి పదానికి రక్కసులు అనేది వికృతి పదం. దీని అర్థం అసురులు. రాఘవుడు అనే ప్రకృతి పదానికి రాఘవుడు అనేది వికృతి పదం. దీని అర్థం శ్రీరామచంద్రుడు. రాజ్ఞి అనే ప్రకృతి పదానికి రాణి అనేది వికృతి పదం. దీని అర్థం దేవేరి. రాజ్ఞి, రాణి, దేవేరి. రాట్ అనే ప్రకృతి పదానికి రేడు అనేది వికృతి పదం. దీని అర్థం ప్రభువు. రాత్రము లేదా రాత్రి అనే ప్రకృతి పదానికి రాత్రి లేదా రేయి లేదా రేతిరి అనేవి వికృతులు. దీని అర్థం నిసి, రాత్రి. రిక్త అనే పదానికి రెచ్చ అనేది వికృతి. దీని అర్థం వట్టి, అంటే ఏమీ లేదు, నన్ ఆఫ్ దీస్ అని. రిక్త, రెచ్చ, వట్టి. చూద్దాం మరి వీటిని. మనకి బై హార్ట్ మెథడ్లో యువతి, భువిధ, స్త్రీ. యోగి, జోగి, యోగాభ్యాసి. యౌవనము, జవ్వనము, యుక్త వయస్సు. రత్నము, రతనము, మణి. రథము, అరథము, తేరు. రాక్షసులు, రక్కసులు, అసురులు. రాఘవుడు, శ్రీరామచంద్రుడు. రాజ్ఞి, రాణి, దేవేరి. రాట్, రేడు, ప్రభువు. రాత్రము లేదా రాత్రి. రాత్రి, రేయి, రేతిరి వికృతులు. రాత్రి దాని అర్థం రిక్త, రిచ్చ, వట్టి. ఇవి కొన్ని ప్రకృతి వికృతులు. మరికొన్ని ప్రకృతి వికృతులు కూడా మనం చూద్దాం మిత్రులారా. రూపము అనే పదానికి, ప్రకృతి పదానికి రూపు అనేది వికృతి పదం. దీని అర్థము ఆకృతి. రూప్యము అనే ప్రకృతి పదానికి రూపాయి అనేది వికృతి పదం. దీని అర్థము రూక. రోషము అనే ప్రకృతి పదానికి రోషము. దీని అర్థము కోపము. లక్షణము అనే ప్రకృతి పదానికి లక్షణము అనేది వికృతి పదం. దీని అర్థం సింబల్, చిహ్నము. లక్ష్మి అనే ప్రకృతి పదానికి లచ్చి అనేది వికృతి పదం. దీని అర్థం శ్రీదేవి. శ్రీ అంటే లక్ష్మీదేవి. లాభము అనే ప్రకృతి పదానికి లాభము. దాని అర్థము ఫలము. లేఖ అనే ప్రకృతి పదానికి లేఖ లేదా రేఖ. దీని అర్థము జాబు. వంశం అనే ప్రకృతి పదానికి వంగడము వికృతి. దీని అర్థము కులము. వర్ణము అనే ప్రకృతి పదానికి వన్నె అనేది వికృతి పదం. దాని అర్థము రంగు. విజ్ఞానము అనే ప్రకృతి పదానికి విజ్ఞానము అనే వికృతి పదం. దాని అర్థము నేర్పు. విధము అనే ప్రకృతి పదానికి వితము అనేది వికృతి పదం. దీని అర్థము రీతి లేదా ప్రకారము. రైట్, చూద్దాం. వీటిని మనం గుర్తుపెట్టుకునేలా ఒకసారి చదివి వినిపిద్దాం. రూపము, రూపు, ఆకృతి. రూప్యము, రూపాయి, రూక. రోషము, రోసము, కోపము. లక్షణము, లచ్చనము, చిహ్నము. లక్ష్మి, లచ్చి, శ్రీదేవి. లాభము, ఫలము. లేఖ లేదా రేఖ అనగా జాబు. వంశము, వంగడము, కులము. వర్ణము, వన్నె, రంగు. విజ్ఞానము, విజ్ఞానము, నేర్పు. వితము, రీతి లేదా ప్రకారం. ఇక్కడ గమనించాలి, వర్ణము అంటే రంగు లేదా అక్షరం. వర్ణకము అంటే ప్రత్యయం. వర్ణం అంటే రంగు, వర్ణకం అంటే ప్రత్యయం. అదేవిధంగా మరికొన్ని ప్రకృతి వికృతులు చూద్దాం మిత్రులారా. విజ్ఞాపనము అనే ప్రకృతి పదానికి విన్నపము అనేది వికృతి. దీని అర్థము మనవి. విద్య అనే ప్రకృతి పదానికి విద్య లేదా విద్య వికృతి. దీని అర్థం చదువు. వినాయక అనే పదానికి వికృతి వెనకయ్య. దీని అర్థం విఘ్నేశ్వరుడు. విభూతి అనే ప్రకృతి పదానికి విభూది వికృతి పదం. దాని అర్థం బూడిద. విరకము అనే ప్రకృతి పదానికి విరాళి అనేది వికృతి. దీని అర్థము వియోగ తాపము.
విషము అనే ప్రకృతి పదానికి విషము అనేది వికృతి, దీని అర్థము గరళము. విష్ణువు అనే ప్రకృతి పదానికి వెన్నుడు అనేది వికృతి పదం, దీని అర్థం శ్రీమన్నారాయణుడు. విస్మయము అనే ప్రకృతి పదానికి విసుమానము అనేది వికృతి పదం, దాని అర్థము ఆశ్చర్యము. వీథి అనే ప్రకృతి పదానికి వీధి అనేది వికృతి పదం, వాడ. ఇక్కడ వీథి అనేది మళ్ళీ దశవిధ రూపకాల్లో ఉంటుంది. వీథి, అంకం, ఈహ, మృగము, ఇలా త్రోటకము, ఏందమ్మా నాటకము, త్రోటకం, వాటిలో దశవిధ రూపకాల్లో వీథి ఉంది, అది వేరు. వీథి అంటే వీధి, స్ట్రీట్ అనే అర్థంలో వాడ. వృద్ధి అనే ప్రకృతి పదానికి వడ్డీ అనేది వికృతి, దీని అర్థం పాయిద. వృద్ధ అనే ప్రకృతి పదానికి పెద్ద అనేది వికృతి పదం, దీని అర్థం గొప్ప. చూద్దాం, గుర్తుపెట్టుకునేలా ఒక్కసారి చదువుదాం. విజ్ఞాపనము, విన్నపము అనగా మనవి. విద్య లేదా విద్య అనగా చదువు. వినాయక, వెనకయ్య అనగా విఘ్నేశ్వరుడు. విభూతి అనగా బూడిద. విరగము, విరాళి అనగా వియోగ తాపము. విషము అనగా గరళము. విష్ణువు, వెన్నుడు అనగా శ్రీమన్నారాయణుడు. విస్మయము, విసుమానము అనగా ఆశ్చర్యము. వీధి అనగా వాడ. వృద్ధి, వడ్డీ అనగా పాయిద. వృద్ధ, పెద్ద అనగా గొప్ప. ఇవి కొన్ని ప్రకృతి వికృతులు. మరికొన్ని ప్రకృతి వికృతులు చూద్దాం. వేత్రము అనే ప్రకృతి పదానికి బెత్తము, స్టిక్ అంటంగా వికృతి పదం, పేము, తీగ, దీని అర్థం. వైద్యం అనే ప్రకృతి పదానికి విజ్జు అనేది వికృతి పదం, దాని అర్థం వైద్యుడు. వ్యయము అనే ప్రకృతి పదానికి వెచ్చం అనేది వికృతి, దాని అర్థం ఖర్చు. వ్యవహారం అనే ప్రకృతి పదానికి బేహారం అనేది వికృతి, దీని అర్థం వ్యాపారము. శంఖ అనే ప్రకృతి పదానికి శంకు అనేది వికృతి పదం, దీని అర్థము శంఖము. శక్తి అనే ప్రకృతి పదానికి సత్తి అనేది వికృతి పదం, దాని అర్థం సత్తువు. సెమీ అనే ప్రకృతి పదానికి జమ్మి అనేది వికృతి, ఇది ఒక రకమైన చెట్టు. ఎక్కడ అంటే మనం భారతంలో పాండవులు విరటరాజు కొలువులో ఉండేటప్పుడు తమ యొక్క ఆయుధాలని జమ్మి చెట్టు పైన పెడతారు. ఇంకా మనం గమనిస్తే దుర్గాదేవి ఉత్సవాలలో కూడా జమ్మి చెట్టు అనేది కూడా చూస్తామన్నమాట. పాలపిట్టను, జమ్మి చెట్టును కూడా చూస్తుంటాం. రైట్. మరి మిత్రులారా, సెమి ప్రకృతి పదానికి జమ్మి వికృతి, దాని అర్థం ఒక చెట్టు. శర అనే ప్రకృతి పదానికి సరుడు అనేది వికృతి పదం, దాని అర్థము బాణము. శయ్య అనే ప్రకృతి పదానికి సజ్జ అనేది వికృతి పదం, దాని అర్థము పాన్పు. శర్కర అనే ప్రకృతి పదానికి చక్కెర అనేది వికృతి పదం, దాని అర్థం పంచదార. శాస్త్రం అనే ప్రకృతి పదానికి చట్టము అనేది వికృతి పదం, దీని అర్థము నిర్ణయము. దాని అర్థం ఏందమ్మా? నిర్ణయం అనేది దాని అర్థం. రైట్. మరి మిత్రులారు ఒక్కసారి చూడండి. వేత్రము, బెత్తము అనగా పేము, తీగ. వైద్యము, వెజ్జు అనగా వైద్యుడు. వ్యయము, వెచ్చము అనగా ఖర్చు. వ్యవహారము, బేకారము అనగా వ్యాపారము. శంఖ, శంకు అనగా శంఖము. శక్తి, సత్తి అనగా సత్తువు. సెమి, జమ్మి అనగా ఒక చెట్టు. శర, సరుడు అనగా బాణము. శయ్య, సజ్జ అనగా పాన్పు. శర్కర, చక్కెర అనగా పంచదార. శాస్త్రము, చట్టము అనగా నిర్ణయము. రైట్. మరి మిత్రులారా, మరికొన్ని ప్రకృతి వికృతులు చూద్దాం వాటి అర్థాలతో సహా. శిఖ అనే ప్రకృతి పదానికి సిగ లేదా సెగ వికృతి పదం, దాని అర్థం జుట్టుముడి. శిరస్సు అనే ప్రకృతి పదానికి శిరస్సు అనేది వికృతి పదం, దాని అర్థం తల. సుఖము అనే ప్రకృతి పదానికి చిలుక అనేది వికృతి పదం, దాని అర్థం రామ చిల్క. శూన్యము అనే ప్రకృతి పదానికి సున్నా అనేది వికృతి పదం, దాని అర్థము రిక్తం. శృంఖల అనే ప్రకృతి పదానికి సంఖ్యల అనేది వికృతి పదం, దాని అర్థం గొలుసు. శృంగారము అనే ప్రకృతి పదానికి సింగారము వికృతి పదం, దాని అర్థం చక్కన. బృంగారము బంగారము, అది ఒక లోకము. శృంగారము, సింగారము, చక్కన,
ఇది ఒక నవరసంలో రసాలలో రాజు. దీని స్థాయి భావం రతి. శ్రద్ధ ప్రకృతి పదం, దానికి వికృతి సడ్డ, దీని అర్థం లక్ష్యము. శ్రమ అనే ప్రకృతి పదానికి చెమట అనేది వికృతి పదం, దీని అర్థము స్వేదము. శ్రీ అనే ప్రకృతి పదానికి సిరి అనేది వికృతి, దాని అర్థం లక్ష్మి. సంకట అనే ప్రకృతి పదానికి సంగడము అనేది వికృతి పదం, దాని అర్థము కష్టము. సంగత అనే ప్రకృతి పదానికి సంగాతి లేదా సంగాతము వికృతి పదం, దాని అర్థము స్నేహము. సంగడీలు అంటారు. ఇక్కడ గోపాలకుల తాలూకు ఇతివృత్తం వచ్చేటప్పుడు భాగవతంలో మనకి కృష్ణ పరమాత్ముడితో గోపాలకులు గోవులను ఇప్పే సందర్భంలో సంగడీలు అంటే స్నేహితులని వాడుతుంటాం. రైట్, మరి చూద్దాం. సిక సిగ సెగ అనగా చుట్టుముడి, శిరస్సు శిరస్సు అనగా తల, సుఖము చిలుక రామచిల్క, సుఖము చిలుక రామచిల్క, శూన్యము సున్న రిక్తము, శృంఖల సంఖ్యల గొలుసు, శృంగారము సింగారము చక్కన, శ్రద్ధ సడ్డ లక్ష్యము, శ్రమ చెమట స్వేదము, శ్రీ సిరి లక్ష్మి, సంకట సంగడము కష్టము, సంగత సంగాతి సంగాతము స్నేహము. రైట్, మరి మిత్రులారా మరికొన్ని ప్రకృతి వికృతులు చూద్దాం. సంతోషము సంతసము, దీని అర్థము ఆమోదం, హ్యాపీనెస్ అన్నమాట. సందేహం అనే ప్రకృతి పదానికి సందేహం అనేది వికృతి, సంశయము దాని అర్థం. సందేహం లేదునా అంటారు కదా, సందేహం అనే ప్రకృతి పదానికి సందేహం అనేది వికృతి, దీని అర్థము సంశయము. సంభ్రమము అనే ప్రకృతి పదానికి సంబరం అనేది వికృతి, దీని అర్థము తత్తరపాటు. సత్యం అనే ప్రకృతి పదానికి సత్తు అనేది వికృతి పదం, దీని అర్థము నిజము. సత్వము అనే ప్రకృతి పదానికి సత్తువ అనేది వికృతి పదం, దీని అర్థము సొమ్ము. సత్యము సత్తు, సత్వము సత్తువ. సన్యాసి అనే ప్రకృతి పదానికి వికృతి సన్నాసి, దీని అర్థం బైరాగి. సన్యాసి అంటే సర్వము న్యాసం చేసినవాడు, అన్నింటినీ విడిచిపెట్టిన వాడని. సముద్రం అనే ప్రకృతి పదానికి సంద్రం అనేది వికృతి పదం, దీని అర్థము సాగరము అనగా సగర కుమారుడిచే త్రవ్వబడినది సాగరము సముద్రం. సర్పం అనే ప్రకృతి పదానికి సప్పము అనేది వికృతి పదం, దీని అర్థం పాము. సహజం అనే ప్రకృతి పదానికి సహజము అనేది వికృతి పదం, దీని అర్థము స్వభావము. సహాయం అనే ప్రకృతి పదానికి సాయం అనేది వికృతి పదం, దీని అర్థము తోడు. సుఖము అనే ప్రకృతి పదానికి సుగము అనేది వికృతి పదం, దీని అర్థము సౌఖ్యము. సుఖము అనే ప్రకృతి పదానికి సుగము అనేది వికృతి పదం, దీని అర్థము సౌఖ్యము. రైట్, మరి మిత్రులారా ఒక్కసారి వీటిని రీకాల్ చేద్దాం. సంతోషము సంతసము ఆమోదము, సందేహము సందేయము సంశయము, సంభ్రమము సంబరము తత్తరపాటు, సత్యము సత్తు నిజము, సత్వము సత్తువ సొమ్ము, సన్యాసి సన్నాసి బైరాగి, సముద్రము సంద్రము సాగరము, సర్పము సప్పము పాము, సహజము సహజము స్వభావము, సహాయము సాయము తోడు, సుఖము సుగము సౌఖ్యము. మరికొన్ని ప్రకృతి వికృతులు చూద్దాం మిత్రులారా. సుధా అనే ప్రకృతి పదానికి శుద్ధ వికృతి పదం, దీని అర్థం తెల్ల మన్ను. సూక్తి సు ప్లస్ ఉక్తి మంచి మాట. సూక్తి అనే ప్రకృతి పదానికి శుద్ధి, దీని అర్థం మాట. శుద్ధులు అంటే సూక్తులు అనే అర్థం ఉంది కదా. సూక్తులు అనే ప్రకృతి పదానికి శుద్ధులు వికృతి కనుక సూక్తికి శుద్ధి అంటే బుద్ధిని చెప్పేది శుద్ధి. శుద్ధులు చెబుతాము అన్నో రైతన్న, బుద్ధులు చెబుతాము అన్నో కూలన్న, సాబడి సోలు నూనె ఇత్తనాలు పట్టుకొని ఏరు పూసి చెల్లారు. శుద్ధులు బుద్ధులనే మన పూర్వీకులు వాడేవారు. సూక్తి అనే పదానికి ప్రకృతి పదానికి వికృతి శుద్ధి, దీని అర్థం మాట. సౌందర్యం అనే ప్రకృతి పదానికి చందు అనేది వికృతి, దీని అర్థం చక్కని. స్తంభము అనే ప్రకృతి పదానికి కంబము అనేది వికృతి పదం, దీని అర్థం గొంజ రాట నిట్టాడు అంటాం. స్తనము అనే ప్రకృతి పదానికి చన్ను అనేది వికృతి, కుచము దాని అర్థము. స్థలము అనే ప్రకృతి పదానికి తలము వికృతి పదం, దాని అర్థం
చోటు. స్థావరము అనే ప్రకృతి పదానికి తావరము అనేది వికృతి పదం, దాని అర్థం శాశ్వతము. స్థిరము అనే ప్రకృతి పదానికి తిరము, దాని వికృతి శాశ్వతము అనేది దాని అర్థం. తిరమైన సంపదలెల్లా వెంటను కరీతి సాగిరావో. మనకి హరిశ్చంద్ర పద్యంలో సామాన్య జనానికి అర్థమైన పదం స్థిరం బదులుగా తిరము ఉంటుంది. స్థూలం అనే ప్రకృతి పదానికి తోరం అనేది వికృతి పదం, దీని అర్థం లావైనది. స్త్రీ అనే ప్రకృతి పదానికి ఇంతి అనేది వికృతి పదం, దీని అర్థం ఆడుది, ఆడది, మహిళ, వివిధ కొమ్మ, నవల. స్నానం అనే ప్రకృతి పదానికి తానము అనేది వికృతి పదం, దీని అర్థము స్నానము. ఒక్కసారి గుర్తుపెట్టుకునే విధంగా చూద్దాం. సుధా శుద్ధ తెల్లమన్ను, సూక్తి శుద్ధి మాట, సౌందర్యము చిందు చక్కని, స్తంభము కంబము గుంజ, స్తనము చన్ను కుచము, స్థలము తలము చోటు, స్థావరము తావరము శాశ్వతము, స్థిరము తిరము శాశ్వతము, స్థూలము తోరము లావైనది, స్త్రీ ఇంతి ఆడది, స్నానము తానము స్నానము. రైట్, మరికొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ప్రకృతి వికృతులు చూద్దాం. స్నిగ్ధ అనే ప్రకృతి పదానికి నిద్దము అనేది వికృతి, దీని అర్థం నునుపు. స్నేహము అనే ప్రకృతి పదానికి నేస్తం నేస్తు, నేయము నేయి, నెయ్యము లేదా నేయము, దీని అర్థం మైత్రి మిత్రుడు. స్వామి అనే ప్రకృతి పదానికి సామి వికృతి పదం, దాని అర్థం ప్రభువు. స్వేదము అనే ప్రకృతి పదానికి శాద అనేది వికృతి పదం, దాని అర్థము శ్రమ. హంస అనే ప్రకృతి పదానికి అంచ అనేది వికృతి పదం, దీని అర్థం రాజహంస. హిమ అనే ప్రకృతి పదానికి యుగము అనేది వికృతి పదం, దీని అర్థము మంచు. హేరాళము అనే ప్రకృతి పదానికి ఏరాళము అనేది వికృతి, దీని అర్థము అధికము. హేరాళము ఏరాళము అధికము. ఇవి ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి అంశాలు. రైట్, మరి మిత్రులారా, మనం వీటిని అంటే ఇప్పుడు చెప్పిన ప్రకృతులు వికృతులను నేర్చుకుంటూ వీటితో పాటు ప్రభుత్వం వారి పాఠ్యపుస్తకాల వెనుక, పాఠాల వెనుక టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇచ్చినటువంటి కొన్ని పర్యాయ పద నానార్థ వ్యుత్పత్తార్థ ప్రకృతి వికృతులు, వాటిలో ఉన్న ప్రకృతి వికృతులు కూడా నేర్చండి. ఎలా నేర్చాలి అంటే గొలుసు విధానంలో నేర్చాలి. ప్రకృతి వికృతులను గొలుసు విధానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మిత్రులారా. గొలుసు విధానం: సుధా శుద్ధ తెల్లమన్ను, సూక్తి శుద్ధి మాట, సుధా శుద్ధ తెల్లమన్ను, సూక్తి శుద్ధి మాట, సౌందర్యము చిందు చక్కని, సుధా శుద్ధ తెల్లమన్ను, సూక్తి శుద్ధి మాట, సౌందర్యము చిందు చక్కని, స్తంభము కంబము గుంజ. ఇలా 1 2 1 2 3 1 2 3 4 ఇలా చదువుకుంటే ఈ ప్రకృతి వికృతులు అనేవి సింపుల్గా మనకి గుర్తు పెట్టుకోవడానికి వీలవుతుంది. వీటితో పాటుగా పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు కూడా చదివి మీ పరీక్షలలో విజయదుంది మ్రోగించాలని నేను కోరుకుంటున్నాను. ఏఎన్ రెడ్డి IAS అకాడమీ, నేను మీ తెలుగు కైలాస్.